ఏడాల ముందు. సో జయప్రకాష్ గారు, ద అల్టిమేట్ పవర్ సెంటర్ ప్రభావితం చేస్తే తప్ప అన్ని వ్యవస్థల కన్నా గొప్పగా ఒక విచారణ సంస్థ బిహేవ్ చేసే పద్ధతి ఉండదు, తీరు ఉండదు, అది అందరికీ తెలుసు. ఎనివే, ఈ అంతర్వేది రథంగ విషయం కానివ్వండి, మిగతా ఆలయాల విషయంలో కానివ్వండి, బీజేపీ చేసినంత పోరాటం ఆ రోజుల్లో టీడీపీ చేసింది, బీజేపీ కూడా చేసింది. అప్పట్లో సోమవీర్రాజు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, వారు యాత్రలు చేశారు, మీరందరూ కూడా తిరిగారు. కానీ మరి ఏమైంది సార్ ఆ విషయంలో? ప్రజలకు ఉంటుంది కదా, ఒక డౌట్ ఉంటుంది కదా, ఏం చేశారు, దాని సంగతి ఏంటి, ఎవరు చేయించారు, ఎందుకు చేశారని. ఆ రోజు నా అంతర్వేది మీదతో పాటుగా మీరు అంతకుముందు చెప్పినట్లుగా అన్ని సుమారుగా 200 ఆలయాల పైన మీద దాడి జరిగిన మాట వాస్తవం. ఇది ఆలయాల మీద దాడిలాగా చూడాల్సిన అవసరం మాత్రమే కాదు. ఇది దాంతో పాటుగా ఈ దేశం ధర్మం పట్ల మీద కూడా జరిగిన దాడి. దానికోసమే ఆ రోజున భారతీయ జనతా పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు, అది విద్యార్థి పరిషత్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, అదేవిధంగా సంఘ పరివార క్షేత్రాలు కావచ్చు, సామాన్య ప్రజలతోటి కలిసి ఆ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు అయితే స్వయంగా వ్యక్తిగతంగా కూడా వారు మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ అక్కడ ధర్నా చేస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళటం, వెంటనే దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి రావటం, ఇవన్నీ జరిగినాయి. చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం కింద ఆ రోజున భారతీయ జనతా పార్టీ సోమవీర్రాజు గారి నాయకత్వంలో పనిచేసిన మాట వాస్తవం. ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ గా చెప్తానండి, అది ఎవరైనా మాట్లాడినివ్వండి, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కానివ్వండి, మిత్రపక్షాలు కానివ్వండి, విపక్షాలు కానివ్వండి, ఏ దానికైనా సరే కేసుల విషయంలో గనక సీరియస్ గా గనక మనం తీసుకొని గనక అది సిబిఐ ఉంటుందా, సిట్ ఉంటుందా, లేకపోతే ఇంకేముంటుందా అనేది పక్కకి పెట్టండి. కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది వేరే అంశం. కానీ కోర్టు పరిధికి వెళ్లే వరకు మనం చేసేటటువంటి కేసుల విషయంలో గనక సీరియస్నెస్ గనక చూపించకపోతే ప్రజలు మన పట్ల పాత పాలన లాగానే ఉందని చెప్పే అనే ఒక అపోహం చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని పట్ల అన్ని విషయాలను కూడా మనం సీరియస్ గా తీసుకోవాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా మనం కూటమి ప్రభుత్వంగా మనందరం కలిసి నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం ప్రభుత్వంలో భాగస్వామ్యం మాత్రమే కాదండి, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ కూటమిలో భాగస్వామిగా, ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామిగా ఈ కేసుల అంశం ఏం చేద్దాము, ప్రజలకి దీని మీద సమాధానం చెప్పాలి కదా, ఇనిషియేట్ చేయొచ్చు. అది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పుడు తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి గోశాల విషయంలో కానివ్వండి, వీటన్నిటిలో పోరాడుతున్నారు, కేసులు పెడుతున్నారు, మీరందరూ కూడా దానికోసం ఫైట్ చేస్తున్నారు కదా, మరి పాత సంగతిని వదిలేస్తే ఎలాగా? నేను చెప్తుంది అదే, నేను అదే అంటున్నాను. అది ఏ అంశమైనా కావచ్చు, అది భారతదేశ ధర్మం పట్లే కాదు, అది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కావచ్చు, అవినీతి అంశం కావచ్చు, లేకపోతే మన ధర్మం మీద జరిగేటువంటి దాడి కావచ్చు, ఏ అంశం మీదైనా సరే అన్ని పార్టీలు కలిసి, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా కలిసి ఖచ్చితంగా స్ట్రాంగ్ టోన్ లో మనం దాని అలాగే జనసేన పార్టీ మళ్ళీ ఎన్నికలకి వెళ్లే నాటికి వీటికి సంబంధించిన ప్రశ్నలు రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉండకుండా చేయగలిగి వెళితే ఇంకా అప్పుడు మీకు అది ఎదుర్కొనే అవకాశం ఉండదు. మీరు చేసిన పరిపాలన, లేకపోతే మీరు ఇచ్చిన హామీలు, దాని అమలు, ప్రామిస్లు, దీని ఆధారంగా వెళ్ళాలి. ఈ ప్రశ్నలు ఉండకూడదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలకి నమ్మకం కోల్పోతే కూటమిలో అందరం ఇబ్బంది పడతాం. కరెక్ట్. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీ.